చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా పైన ఫ్యామిలీ ఆడియన్స్ లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. తెలుగు సినిమా దిగ్గజ హీరోలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా పైన ఫ్యామిలీ ఆడియన్స్ లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. చిరంజీవి పాత రోజుల్లోని ఎంటర్టైన్మెంట్ స్టైల్లో చేసే అవకాశం దొరకడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కు తిరుగుండదని భావిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు థ్యాంక్ యూ. ఈ అంచనాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. అనిల్ రావుపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పట్ల మంచి బజ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. చిరంజీవి మళ్ళీ పక్కా ఎంటర్టైనర్ గా చూసి చాలా కాలం కావడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ లో గట్టిగా వర్కౌట్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసులో గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులే ఏకంగా 100 కోట్లకి పైగానే కోట్ చేసుకున్నట్టు టాక్. అనిల్ రావుపుడి గత చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం 270 కోట్ల గ్రాస్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకు సొంత గడ్డపైన 100 కోట్ల టార్గెట్ అనేది ఊహించింది. అనిల్ రావుపుడి అంటేనే కామెడీ, టైమింగ్, మాస్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేయగల సత్తా. అలాంటి అనిల్ చిరంజీవి ఎనర్జీ వాడుకుంటూ ఈ సినిమాలో చాలానే సర్ప్రైజులు ప్లాన్ చేశారని టాక్. అంటే వెంకటేష్ కూడా ఓ రోల్లో కనిపించనున్నారు. దీంతో పండగ సీజన్ లో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తిరుగుండదని నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే 100 కోట్లు కోట్ చేసిందనేది ఒక సేఫ్ టార్గెట్ లాంటిదే. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ టార్గెట్ ను ఈజీగా అధిగమించే ఛాన్స్ ఉంది. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా పైన భారీ పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు సినిమా కేవలం ఒక రిలీజ్ మాత్రమే కాదు, చిరంజీవి కంబ్యాక్ కు అనిల్ రావుపుడి మార్క్ కు ఒక పెద్ద టెస్ట్ గా నిలవనుంది. సంక్రాంతికి ఈ ఎంటర్టైనర్ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వెయిట్ చేసి చూడాలి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గుర్తున్నారా? నేచురల్ స్టార్ నాని దసరాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో విలన్ గా చేశారు. ఆ తర్వాత నాగశౌర్య, రంగబలి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డాకు మహారాజ్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం ఆయనకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా హిట్ మిషన్ అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం షైన్ టామ్ చాకో దగ్గరకు వెళ్ళింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారట. మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. అందులో ఆయన జాయిన్ అయ్యారు. అది సంగతి. సంక్రాంతి 2026 పండక్కి మనశంకర వరప్రసాద్ గారు విడుదల కానుంది. అయితే ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మిసాల పిల్ల ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపైన సాహు గారపాటి, మెగా డాటర్ సుష్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు.